హలో ఫ్రెండ్స్, 2024 అయిపోవడానికి వచ్చింది. అయితే ఇదే రోజు లాస్ట్ రోజు కాబట్టి మన యూట్యూబ్ సెటప్, యూట్యూబ్ స్టూడియో టూర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఒక ఐడియా వచ్చిండే కాబట్టి చేస్తున్నా జనరల్గా. అయితే దీని నుంచి మీరు కూడా నెక్స్ట్ ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే, యూట్యూబ్ ఛానల్ పైన వర్క్ చేయాలనుకుంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ వీడియో కాబట్టి మీరు అనుకునేంటారు ఈడేంట్రా ఒకరిద్దరు సబ్స్క్రైబర్లు కూడా అప్పుడే యూట్యూబ్ స్టూడియో సెటప్ అది అదే చెప్తున్నారు అనుకోగలరు. నా దగ్గర 3 యూట్యూబ్ మెయిన్ ఛానల్స్ ఉన్నాయి. దాని మీద మొత్తం కలిపి 35,500 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. అయితే నేను గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్ గా యూట్యూబ్ పైనే వర్క్ చేస్తున్నాను. అంతకు ముందు కూడా నేను వర్క్ చేసిండే. అయితే ఎప్పుడు ఫస్ట్ టైం అంటే శ్రీమంతుడు మూవీ ట్రైలర్ లాంచ్ అయిండే కదా, ఆ టైంలో ఆ ట్రైలర్ ని రీమేక్ చేసిండే. అంటే చుట్టూ ఉన్న పిల్లలతోటి, ఊరు పిల్లలతోటి కలిపి ఒక ట్రైలర్ ని రీమేక్ చేసి అప్లోడ్ చేసిండే. అయితే అప్పుడు నాకు ఇది కెరియర్ అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మానిటైజేషన్ అవుతుంది అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అంటే కూడా తెలియదు నాకు. ఏదో టైం పాస్ కి చేద్దామని చేసిన. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. అంటే రెగ్యులర్ గా వర్క్ చేయలేదు. అంటే అక్కడ ఊళ్ళో ఉండరు కదా, స్కూల్ టైంలో అవి ఉండే మ్యాచ్ కాలేదు, అడిచిపెట్టినా. తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక టెక్ ఛానల్ ఓపెన్ చేసిన. టెక్ ఛానల్ కూడా కంటిన్యూ 1 year 2 years వర్క్ చేసిన. కాకపోతే దాని మీద ఒక స్ట్రైక్ రావడంతో మోటివేషన్ మొత్తం వెళ్ళిపోయింది. ఆ ఛానల్ కూడా ఇచ్చిపెట్టినా. ఇది మనతోటి ఆదరపోయి మానిటైజేషన్ 2 years తర్వాత అయింది ఆ ఛానల్. అరే ఇది నాతోటి ఆదరపోయి అని వేరే వర్క్ చేసింది. మళ్ళీ తర్వాత ఒక ఐడియా వచ్చింది. అయితే ఆ ఐడియా తోటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. దాని మీద మళ్ళీ కంటిన్యూషన్ వర్క్ చేసిన. అయితే రీసెంట్ గా 1 year గ్యాప్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణలో కానిస్టేబుల్ పడిండే కదా, అప్పుడు నోటిఫికేషన్ అప్పుడు కూడా 1 year మొత్తం దాని మీద పెట్టిండే. ఫస్ట్ ఊళ్ళో ఉండేది నేను. ఇక్కడ సిటీ కొంచెం ఊరు నుంచి కొంచెం దూరం సిటీకి షిఫ్ట్ అయినా. ఇక్కడ షిఫ్ట్ కావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో యూట్యూబ్ వీడియోస్ క్వాలిటీ పెంచాలి, అదే విధంగా దాని సైజు, యూట్యూబ్ వీడియో సైజ్ వచ్చేసి పెద్ద అయితే ఊళ్ళో ఉంటే ఏమైతుండే, ఓన్లీ హాట్స్పాట్ ఆన్ చేసి దాంట్లో అప్లోడ్ చేసేస్తుండే. మళ్ళీ కన్వర్ట్ చేసి సైజ్ చిన్నగా చేస్తే మొత్తం క్వాలిటీ లాస్ అవుతుంది. కాబట్టి ఇదే కెరియర్ కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయినా. ఇక రెండో రీజన్ వచ్చేసి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం దాని గురించి. నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది. అమ్మ వాళ్ళని 6 months బ్యాక్ తీసుకొచ్చాను. అయితే వాళ్ళే మొత్తం తిండి వాళ్ళే పెడుతున్నారు. ఇక ప్రస్తుతం నాది ఇదే వర్క్ అయిపోయింది. ఇక పొద్దుగా లేవడం, వర్క్ చేసుకోవడం, యూట్యూబ్ గురించే, యూట్యూబ్ పైనే వర్క్ చేస్తున్నాను. అయితే ఈ ఛానల్ కొత్త ఓపెన్ చేసిన. ప్రతి ఆదివారము క్రియేటర్స్ లైఫ్ గురించి, అదేవిధంగా కొత్త ఛాలెంజెస్, లైఫ్లో కొత్త ఛాలెంజ్ తీసుకుందామని డిసైడ్ అయినా. కాబట్టి ప్రతి సండే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ కొత్త వచ్చిర్రు మీరు, అంటే ఒకవేళ కాదు మీరు కొత్తగానే వచ్చేటారు, ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటి నుంచి మనం కంటిన్యూషన్ లా కలిసి చూద్దాము. అయితే ఆ ఛానల్స్ కూడా నేను చూపెడతాను ఇప్పుడు కంటిన్యూషన్ లా టూర్ చేసేటప్పుడు. ఆ ఛానల్స్ కూడా చూడండి. అయితే ఇది నా జర్నీ. అయితే ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ తో పాటు ఈ ఇయర్స్ నేను కొన్న కొత్త పర్చేజెస్ ఏమున్నాయి, కొత్త అచీవ్మెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏముంది, దీని గురించి మాట్లాడుకుందాం. ఇక మనం కెమెరా నుంచి మొబైల్ కి షిఫ్ట్ అవుదాము. మొత్తం టూర్ వేస్తా ఒకటి. టూర్ వేస్తూ పాటు మీకు చూపెడతాను నేను ఛానల్స్ కూడా. అయితే స్టూడియో టూర్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్తాను. ఇక్కడ నాకు మొత్తం 5 ఛానల్స్ ఉన్నాయి. 5 ఛానల్లో ఇది వచ్చేసి మెయిన్ ఛానల్. ఇందులో 28,900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరియు సెకండ్ ఛానల్ వచ్చేసి ఇది కూడా మెయిన్ ఛానల్. రీసెంట్ గా ఇది తెలుగు రెండు ఒకటే స్టార్ట్ చేసినాను. ఇవి 3 సంవత్సరాలు అవి స్టార్ట్ చేసి, అంటే 1 year పని చేయలేదు. కానిస్టేబుల్ కోచింగ్ కోసం అని దాని మీద ఫోకస్ చేసి పని చేయలేదు. అయితే ఈ 2 ఛానల్స్ వచ్చేసి హిందీ ఛానల్స్, ఇది ఒక్కటి వచ్చేసి తెలుగు ఛానల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్స్ కూడా తెలుగు ఛానల్. అయితే రీసెంట్ గానే ఓపెన్ చేసిన. ఇగో ఈ ఛానల్ పైన మీకు టాబు లైఫ్ స్టైల్ అని రీసెంట్ గా ఓపెన్ చేసిన. ఇందులో ఒక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకటే వీడియో ఉంది. ఇది సెకండ్ వీడియో మనది ఇప్పుడు చేసేది. ఇక అంతే. హిందీలో కూడా ఒక లైఫ్ స్టైల్ ఛానల్ ఉంది. ఇక మొత్తం కలిపి 5 ఛానల్స్ ఉన్నాయి. ఈ 5 ఛానల్స్ పైన నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తుంటాను. ఇక మనం స్టూడియో టూర్ చేద్దాం ఒకటి 1 by 1. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ షాట్ చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అయితే వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు మనం రూమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కిచెన్ ఉన్నది. అయితే ఇక్కడనే నేను వంట చేసుకున్నది. లాస్ట్ 2 years నుంచి వంట చేసుకొని ఇక్కడ వర్క్ చేసేది. కాకపోతే రీసెంట్ గా 6 months బ్యాక్ అమ్మ వాళ్ళని తీసుకొచ్చినాం కాబట్టి అమ్మనే వంట చేసి ఇస్తుంది. ఇక్కడ మొత్తం సెటప్ కిందికి వెళ్ళిపోయింది కిచెన్ది. ఇక్కడ సామాన్ పెట్టేసిన. ఇక్కడ నాకు మొత్తం టూల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఇక బ్యాటరీ మళ్ళీ ఇక్కడ సెటప్ పెట్టేసిన, ఇన్వర్టర్ సెటప్ పెట్టేసిన. అదేవిధంగా ఈ మానిటర్ రీసెంట్ గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చిన. అంటే ఆ కొత్త మానిటర్ కొనకన్నా ముందు ఈ మానిటర్ తెచ్చిన. ఎక్స్టర్నల్ మానిటర్ గా యూజ్ చేద్దామని. ల్యాప్టాప్ చిన్న స్క్రీన్ ఉంది కాబట్టి వర్క్ స్పీడ్ అవుతలేదని. అయితే వర్క్ చేస్తలేదు. ఇది వర్క్ చేస్తలేదు కాబట్టి ఇంకోటి తెచ్చింది. ఇది వర్క్ చేస్తుండే, కాకపోతే అది కూడా స్క్రీన్ బ్లర్ అయింది. అది తక్కువ 2000 మానిటర్ అంతే. అది కూడా తీసి పెట్టేసిన ఇక కొత్తది తెచ్చినందుకు. ఇక్కడ డోర్ ఉంటది. ఈ డోర్ ఓపెన్ చేసినామంటే బయట టెర్రస్ ఉంటది. ఒక్క నిమిషం చూపెడతాను. ఇట్లా ఉంటది. ఈ బొంతలు ఇంతలు ఈ అమ్మ ఇంతకుముందు ఆరేసిపోయింది. అమ్మని ఎవరు ఆపలేరు అంటారు కదా, అదేవిధంగా నువ్వు ఎంత ఎదిగినా కూడా అమ్మని ఆపలేరు ఎవరు. ఇలా ఉంటుంది ఇక టెర్రస్. ఇక ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ రూటర్ పెట్టిన. ఇక్కడ కరెంట్ ఉంటుంది. ఇక మొత్తం ఇన్వర్టర్, ఈ వైర్ వచ్చేసి ఇన్వర్టర్ నుంచి ఇచ్చిన. ఇక కొత్త ఇక్కడ రూమ్లో కనెక్షన్ ఏమి ఇవ్వలేదు, సపరేట్గా తీసుకొని ఇక్కడనే కనెక్షన్ ఇచ్చిన.
ఇక్కడ రూటర్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ గ్లాస్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడనే పెట్టేది ల్యాప్టాప్. ఇక్కడ స్టూల్ టేబుల్ తీసుకురాలేకుండే నేను అమ్మ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆ టేబుల్ తెచ్చిన. అంతకుముందు ల్యాప్టాప్ ఇక్కడనే పెట్టేసి ఇక్కడనే వర్క్ చేసేది. ఇక్కడ ఈ గ్లాస్ వచ్చేసి మనం డ్రెస్ చేంజ్ చేసుకునేకే, హెయిర్ సెట్ చేసుకునేకే కూడా యూజ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ ఈ చిన్న బల్బు పెట్టడానికి రీజన్, ఫ్రంట్ లో అక్కడ లైట్ ఉంది, అది ఎడిటింగ్ చేస్తుంటే కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేసిన. బ్యాక్ సైడ్ ఉంటే ఇబ్బంది లేదని, అది విధంగా డార్క్ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక పరదాలు వచ్చేసి 3 ఉన్నాయి. ఇది తెచ్చిన వాడదామని కానీ వాడతలే, ఇక దాన్ని మూల కట్టి పెట్టేసిన. గ్రే ఒకటే వాడుతున్నా. ఇక ఒకటి అక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, అది తర్వాత చూపెడతా. ఇక లైట్లు వచ్చేసి ఇవి అమెజాన్ నుంచి తీసుకున్న, ఇవి 250లో వచ్చేసినాయి. అయితే రెండు సెట్లు చేయించుకునేవి. ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ అక్కడ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లైట్కి. ఇది మాత్రం నల్ల పైప్కి సెట్ చేసిన. ఇది గ్రే స్కిన్ మొత్తం. ఇదే మన మెయిన్ సెటప్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇది స్పీకర్స్ కార్లో పెడదామని తీసుకొచ్చిన, కానీ అవి సెట్ అవుతలేవని ఇక్కడ తెచ్చి ఇక్కడనే వాడుతున్నాయి. ఇక ఇది చైర్ కూడా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా. 100 వరకు చేస్తలేకుంటే నేను తీసుకొచ్చుకున్నా దీన్ని కూడా. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన సెటప్ వచ్చేసి. ఇది లైట్స్ వచ్చేసి పాత, ఇది కొనలే, చెత్తిలో నా వద్ద ఫస్ట్ ఉండే. అయితే ఇది ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, ఇవి 300కి తీసుకున్నాను. ఎక్కువ ఆడతాయి. అవతల కూడా అదే ఉండే సేమ్, కానీ అవతల సెకండ్ ఖరాబ్ అయినందుకు ఇక అది తీసుకొచ్చిన, ఇక రింగ్ లైట్ తీసుకొచ్చిన. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కప్ పెట్టడానికి, దీన్ని ఏమంటారో తెలియదు కానీ షీట్, ఇది డెకోలం షీట్ ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ మార్కులు పడతాయి అన్నట్లు ఇక్కడ పెట్టేసిన. ఇక ఇది బజాజ్ ఫ్యాన్ వెరీ ఇంపార్టెంట్ బాయ్. ఫ్యాన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏసీ మనం ఇక్కడ పెట్టుకోలేం కాబట్టి ఫస్ట్ కూలర్ తెచ్చిన ఇంటికాడికి వెళ్ళి. కూలర్ పెడితే రికార్డింగ్ టైంలో ఏం చేస్తామంటే విపరీతమైన సౌండ్ వస్తుంది కాబట్టి నాయిస్ చాలా వస్తుందని ఈ ఫ్యాన్ కొన్నా. ఈ ఫ్యాన్ రికార్డింగ్ టైంలో ఆన్ చేసుకుంటా కెమెరాస్ ఆపోజిట్ లో పెట్టుకుంటా. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇక్కడ పెట్టేసిన. ఇది రికార్డింగ్ టైంలో అంత నాయిస్ చేయకుండా ఇది బెటర్ అనిపించింది నాకు, ఇదే వాడుతున్నా. అయితే ఇది 1500 కొన్నా నేను ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లో తెప్పించిన. అయితే ఇది హబ్ కూడా పాతదే, దానికి సెటప్ చేసిన మొత్తం. ఇది వచ్చేసి ల్యాప్టాప్ ది కింద కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది కనెక్ట్ అయ్యింది. ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టేసి చార్జింగ్ చేస్తా. ఇక ఈ కప్పు ఇప్పుడే చాయ్ తాగినా పెట్టినా. ఇక ఈ టేబుల్ వచ్చేసి 10 years అయింటుంది. 10 years 11 years అయింటుంది టేబుల్. నేనే చేసిన ఇది ఇంటి దగ్గర. నాకు నచ్చినట్లా నేను డిజైన్ చేసుకొని సెటప్ చేసుకున్నా. అయితే దీంట్లో అప్గ్రేడ్స్ ఒకటి వచ్చేసి తర్వాత అయింది. ఈ డోర్స్ తర్వాత పెట్టేసిన, ఇందుట్లో ఇవి ఛానల్స్ తర్వాత పెట్టిన, ఒక్కొక్కటి తర్వాత అప్డేట్ చేసిన. అయితే ఇక్కడ డ్రాలో చేసుకున్నట్లయితే మనం ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే సామాన్స్ ఉంటాయి. ఇది వాచ్, ఇది అయితే ఇక్కడ రిమోట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఈ 4 లైట్స్ని కలెక్ట్ చేసి చూసుకోవాలనుకుంటే ఈ రిమోట్స్ని వాడుకోవచ్చు. ఇది వచ్చేసి రింగ్ లైట్ రిమోట్. ఇక ఇది బ్లూటూత్. ఇక ఇది టూల్ కిట్. ఈ కొంచెం టాబ్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, హాస్పిటల్కి చాలా తిరుగుతున్నాయి ఈ మధ్య, అవే టాబ్లెట్స్ ఉన్నాయి. అంతే, రెగ్యులర్గా వాడే సామాన్ ఇక్కడ పెట్టేస్తాను నేను. ఇంకా సెకండ్ కిందికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ ఇగో డైరీస్ ఉంటాయి. డైరీస్, ప్లానర్స్, గోల్స్ ఉంటాయి. అయితే మన కొంటే ఇక్కడ పెట్టేస్తా, బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేస్తా. ఎందుకంటే రిటర్న్ ఉంటాయి కదా, ఒకవేళ నచ్చలేదు, పని చేయలేదు అంటే ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపిస్తా. ఎక్కువ రోజులు అయితే ఈ డబ్బు మొత్తం తీసేస్తా. అయితే తీయడం మాత్రం మర్చిపోయినా ఈసారి. మొత్తం లాస్ట్ టైం బిగ్ బిలియన్ అప్పుడే కొన్నా, ఇది మొత్తం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కొన్నా. మొత్తం ఇక్కడ ఈ మొత్తం సెటప్ రైట్ సైడ్ ఉంటుంది. ఇక ల్యాప్టాప్ విషయం వచ్చేస్తే, ఇది ల్యాప్టాప్ కొని దాదాపుగా 6-7 years అయి ఉంటుంది. అయితే దీని కాన్ఫిగరేషన్ చూసినట్లయితే i5 8th generation, 2GB ర్యామ్ ఇంటెల్ది ఉంటుంది, ప్లస్ 2GB ర్యామ్ ఇది ఎన్విడియాది ఉంటుంది, G4. అయితే ఇందులో ర్యామ్ అప్గ్రేడ్ చేసిన నేను. హార్డ్ డిస్క్ ఫస్ట్ హార్డ్ డిస్క్ వచ్చింది చిన్నది, అయితే నేను SSD కన్వర్ట్ అయినా. 8GB ర్యామ్ అప్గ్రేడ్ చేసిన, 1TB SSD చేసిన. ఇందులో ఆస్పైర్ 5-3 ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ గా. ఇది 7 years అయి ఉంటుంది. అప్పటి నుంచి దీని మీద వర్క్ చేస్తున్నా. ఎంత స్లో అయితే అంత అప్గ్రేడ్ చేసిన. ఎంత లిమిట్ ఉందో దీనికి అప్గ్రేడేషన్, ఆ లిమిట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చేంజ్ చేయాలి, దాని గురించి ముందు మాట్లాడదాం. అయితే కంటిన్యూగా దీంట్లో వాడుతున్నా కాబట్టి ఇగో ఇది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏ సైడ్ ఇది మానిటర్, ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ క్లిప్ పెట్టేసిన చూడండి, అది క్లిప్ పెట్టినా వాడినా అట్లే. ఇక సెకండ్ వచ్చేసి కెమెరా. ఈ కెమెరా కూడా 10 years అయింది తీసుకొని. అయితే ల్యాప్టాప్ తర్వాత తీసుకున్నా. ఫస్ట్ నా వద్ద మొత్తం సిస్టమ్ ఉండే, అయితే సిస్టమ్ ప్లస్ ఈ కెమెరా ప్లస్ హోమ్ థియేటర్స్ ఒకటేసారి తీసుకున్నా. 10 years అయింటది. కెమెరా వచ్చేసి అప్పుడు తీసుకున్నా. అయితే ఇది వీడియో కోసం అని తీసుకోలేను, ఫోటో కోసం అని తీసుకున్నా. ఇది 5200 నికాన్ 5200. ఇది ఇందులో వీడియో ఉండడం నా అదృష్టం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో వీడియో ఉంటుంది అని. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అప్పుడు అర్థమైంది, అరే వీడియో ఉంటే బాగుండా అని. అప్పుడు రికార్డ్ చేసిన. అంతకుముందు ఎప్పుడు రికార్డ్ చేయలేకుండే, ఓన్లీ ఫొటోస్కే వాడుతుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మనం ఆటో ఫోకస్ చేయలేము, ఆటో ఫోకస్ కి ఇబ్బంది అవుతుంది, రికార్డింగ్ ఆన్ ఆఫ్ చేయడం ఇబ్బంది అవుతుంది. 20 నిమిషాల కంటే ఎక్కువ రికార్డ్ కాదు ఇందులో వీడియో. కాబట్టి ప్రతిసారి మనం వీడియో రికార్డ్ చేస్తున్నామంటే ఇక్కడ
బటన్ క్లిక్ చేయాలి లేచి, మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ 20 నిమిషాలు అయినాక మళ్ళీ ఆఫ్ అవుతుంది. అది ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసి నేను సాల్వ్ చేసిన. అంటే ఇది కూడా అమెజాన్లో నేను కొన్నా. ఇది 2000 పెట్టి కొన్నా నేను సపరేట్. ఇది కనెక్ట్ అవుతుంది కెమెరాకి. ఇక్కడ ఆ కెమెరా నుంచి ఇక ఇక్కడనే ఆన్ అవుతుంది. ఇట్లా క్లిక్ చేస్తే ఇక క్లిక్ చేసినాం అనుకో ఇట్లా ఆన్ అవుతుంది, ఫోకస్ అవుతుంది, రికార్డింగ్ అవుతుంది. ఇగో మళ్ళీ రికార్డ్ అయింది. మనం ఫోకస్ చేయాలనుకుంటే మళ్ళీ ఇగో ఫోకస్ అవుతుంది. ఫోకస్ చేసి రికార్డింగ్ ప్రెస్ చేసినామంటే సెట్ అయిపోతుంది. ఇక మళ్ళీ లేవాల్సిన అవసరం లేదు. కాకపోతే టైం చూసుకోవాలి, 20 నిమిషాలు లోపే చేయాలి. 20 నిమిషాలు అయిందంటే మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. ఇక వాయిస్ రికార్డింగ్ కోసం అని ఇది బోయా మైక్ తీసుకొచ్చిన. ఇది 500 ఉంటుంది. ఫస్ట్ ఇది సెకండ్ మైక్. ఫస్ట్ మైక్ కూడా బోయానే ఉండే. కాకపోతే అందులో నేను ఏం చేసేది అంటే ప్రతిసారి రికార్డింగ్ అయిపోయినాక ఈ స్విచ్ ఆఫ్ చేసేది. ఈ స్విచ్ ఉంటుంది కదా మొబైల్ కానీ కెమెరా కానీ, కెమెరా నుంచి మొబైల్కి పెట్టేది. అయితే కంటిన్యూగా 1 ఇయర్ వాడిన తర్వాత స్విచ్ ఖరాబ్ అయింది. మైక్ బాగానే ఉండే కానీ స్విచ్ ఖరాబ్ అయింది. అందుకోసమని మళ్ళీ ఇది కోటిలో తెచ్చిన. ఇంతకుముందేమో నేను అమెజాన్లో ఉన్నా, ఇదేమో తర్వాత కోటిలో తీసుకొచ్చిన. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ చేయట్లేదు, అట్లే కంటిన్యూ పెడుతున్నా కాబట్టి సెల్ 1 మంత్ కంటే ఎక్కువ రావట్లేదు. ఇందులో సెల్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయింది. ఇందులో ఇట్లా సెల్ ఉంటుంది. ఈ సెల్ చూసుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇది ఎప్పుడైపోతుందో తెలియదు. రికార్డింగ్ చేసినాక కూడా మళ్ళీ కంటిన్యూ మనం మర్చిపోతే మళ్ళీ రికార్డ్ చేయాలి. ఇది తలకాయ నొప్పి. ఇది అయిపోయినాక కెమెరా స్టాండ్ కూడా సేమ్ కెమెరా ఎంబడే కొన్నాను నేను. అప్పుడే ఉన్నది. ఇది కూడా 10 ఇయర్స్ అయింటుంది. యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా ఉన్నది నేను. ఓన్లీ ఈ మైకు, ఇది కెమెరా సెటప్. మిగతా ఇది పాతది. అయితే రీసెంట్గా వచ్చేసి ఇది మానిటర్ తెప్పించిన. రీసెంట్గా బిగ్ బిలియన్ అప్పుడే ఉన్నది ఇన్ని కూడా. అయితే ఈ మానిటర్ది ఏసర్ మానిటర్ ఇది 4K 2K ప్లస్ SRGB 90 SRGB DPI వచ్చేసి 95 ఉంది. అది మొత్తం చూసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం వెతికి మానిటర్ కొన్నాక పెద్ద తలకాయ నొప్పి. ఇది 3వ మానిటర్. ఇది రీప్లేస్ అయ్యింది నాకు. ఫస్ట్ మానిటర్ ప్రాబ్లం వచ్చింది, సెకండ్ మానిటర్ ప్రాబ్లం వచ్చింది, ఇది 3వ మానిటర్. ఇందులో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కానీ ఎందుకు లేదు తలకాయ నొప్పి అని దాన్ని అట్లే పెట్టేసుకున్నా. దీని గురించి తర్వాత స్పెషల్ వీడియో చేసి చెప్తాను నేను. ఫ్లిప్కార్ట్లో కొత్తది ఏదైతే పాలసీ వచ్చిందో 7 డే సర్వీస్ సెంటర్ రీప్లేస్ పాలసీ అని ఉంది కొంచెం. ఆ పాలసీ వల్ల ఎంత తలకాయ నొప్పి అంటే పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది. అది ఎందుకు అట్లా ప్రాబ్లం వస్తుందో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా మీకు చెప్తాను. అయితే ఈ మానిటర్ కొన్నా ఈసారి బిగ్ బిలియన్ డే అప్పుడు, ఇది కొన్నా, మళ్ళీ ఇవి కొన్నా. అయితే కొన్నాయి అన్ని తర్వాత చూపెడతాను. అయితే ఇది వాచ్ వచ్చేసి ఫ్రెండ్ గిఫ్ట్ చేసిండు. ఇది గిఫ్ట్ ఎప్పుడు చేసిండు వాడికి నాకు ఫ్రెండ్షిప్ దాదాపుగా అంటే 20 సంవత్సరాలు ఉండింటుంది. మేబీ 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. మొన్న ఇచ్చిండు వాడు ఫస్ట్ గిఫ్ట్. అది కూడా వాడిన వాచ్ ఇచ్చిండు దరిద్రుడు. కొత్త వాచ్ కూడా కాదు, వాడి ఇచ్చిండు. సరే ఫ్రెండ్ ఇస్తున్నాడు కదా, నీ అమ్మ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తున్నాడు కాబట్టి పెట్టుకున్నాను నేను. ఎప్పుడైనా బయటికి పోవడానికి లేదంటే యూట్యూబ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడే వాడతాను. ఎక్కువ వాచ్ కూడా వాడను నేను. ఇది మానిటర్ అయిపోయింది. ఇక కీబోర్డ్ వచ్చేసి ఇవి కీబోర్డ్ రెడ్ గేర్ తరపు నుంచి. ఇది కూడా 1400కి మేము తీసుకున్నాం. ఇది ఫ్రెండ్కి నాకు ఈ 2 తీసుకున్నాయి. ఇది కూడా పాతదే, అప్పుడే తీసుకున్నా. అయితే రీసెంట్గా పర్చేజ్ చేసింది తర్వాత చెప్తాను. ఇది రింగ్ లైట్. మెయిన్ లైట్ వచ్చేసి ఇది, ఇక కీ లైట్ వచ్చేసి అది. మెయిన్ లైట్ ఇది రింగ్ లైట్. ఇది ఇక్కడ వచ్చినాకనే కొన్నాను నేను. స్టూడియో ఇది యూట్యూబ్ కోసమే కొన్నాను దీన్ని. అయితే ఇక కింద సైడ్ చూసుకున్నామంటే ఇట్లా ఉంటుంది కింద. ఇవి ట్యాబ్లెట్స్, రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ మొత్తం ఎందుకు వేసి పెట్టినా దగ్గర ఉంటాయి కాబట్టి. ఇది హోమ్ థియేటర్ క్రియేటివ్ నుంచి తీసుకున్నాను నేను. ఇది హోమ్ థియేటర్ ఇప్పుడు రావట్లేదు. అప్పుడు సిస్టమ్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడే తీసుకున్నది సిస్టము, మా కెమెరా, ఇది హోమ్ థియేటర్. ఇప్పుడు వస్తలేదు ఇది. నేను అప్పుడే 4+1 అన్న తీసుకోలేదు. ఇది 2+1 తీసుకున్నా. దీని సౌండ్ చాలా మంచిగా ఉంటుంది, బేస్ విధంగా. ఇప్పుడు ఇది ప్రాబ్లం వచ్చినాక కూడా దీన్నే రిపేర్ చేయించిన, కొత్త తీసుకోలేదు. మంచి సౌండ్ వస్తుంది అది. మన సిస్టమ్కి, ఎడిటింగ్కి, దానికి మంచిగా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి మన లైట్స్, కెమెరా చార్జరు, ఫోన్ చార్జరు వాడతా. అయితే బ్యాటరీ కూడా ఇది పాత బ్యాటరీ ఒరిజినల్. ఇది 10 minutes ఇస్తుంది ఇప్పుడు బ్యాకప్ కాబట్టి కొత్తది తీసుకున్నా. కొత్తది అందులో ఉంది. ఇక అక్కడ అవి లైట్స్ ఏమో మనకు బ్యాక్గ్రౌండ్ లైట్స్, ఫ్రంట్ లైట్లు, అవి స్టూడియో లైట్స్. ఇది వచ్చేసి వైఫై ప్లస్ సిస్టమ్కి. ఇది వచ్చేసి చార్జర్. ఇక నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మన ఏమన్నా ఎక్విప్మెంట్ ఉంటే ఇక్కడ పెడతాం. ఇవి వచ్చేసి హార్డ్ డిస్క్ ఉన్నాయి, 2 హార్డ్ డిస్కులు ఉన్నాయి ఇందులో. ఇక ఇది రీసెంట్గా ఇవి నా టూల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేస్తాను. ఇది ప్రింటర్ ఉంది, ఇది కూడా పాతదే. ఇది కూడా 10 years అయి తీసుకొని. ఇట్లా మొత్తం సెటప్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు స్టాండ్స్ ఉన్నాయి కదా. ఈ స్టాండ్స్ కూడా పాతాయి, అప్పుడే ఉండే కదా, నా స్టూడియో ఉండే అప్పుడే తీసుకుని. ఈ చైర్ కూడా
పాతదే. ఇక్కడ ఏమన్నా స్క్రిప్ట్ రాయాలన్నా, ఏమన్నా ఆలోచించాలన్నా, ఏదన్నా గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ కూర్చొని ఆడేస్తే ఇక బోర్డ్ ఇక ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా చేయాలనుకుంటే ఏమన్నా రాసుకుంటా ఇక. అయితే ఇదేంది డాక్టర్ లాగా రాసిండు అనుకోగలరు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయినాం కాబట్టి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. మనకు అర్థమవుతుంది అని అట్లా రాసిన. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో ఉంటుంది, రూమ్ విండో. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఎండాకాలం అయితే కంపల్సరీ ఓపెన్ చేయాలి. ఇక మెయిన్ రోడ్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి వేడికి తట్టుకోలేము అబ్బా. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ విండో. అయితే ఇదే పెద్ద ప్రాబ్లం ఈ రూమ్లో. మొత్తం ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ ఉంటే ఒక రేంజ్ ఇరిటేషన్ వస్తుంది. సౌండ్ మొత్తం డీజే పెట్టిరంటే ఈ రేకులు మొత్తం వైబ్రేట్ అవుతాయి. అది ఒక్కటే ప్రాబ్లం. మిగతా హోమ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది, ఓనర్ మంచిగా ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది ఒక్క ప్రాబ్లమే. మ్యారేజెస్ సీజన్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. వర్కౌట్ చేయడానికి 2 డంబులు తెచ్చిన. ఒకటేమో ఈడ ఉంది, ఒకటేమో అక్కడ వాడినారు. లైట్ స్టాండ్ క్లిక్ వాడినా. అది వర్కౌట్ చేయడానికి వెళ్ళి అది ఏం యూజ్ చేస్తలేదు కాబట్టి ఇక దాన్ని అదో రకంగా వాడేసిన. దాన్ని అట్లానే వర్క్ అవుతుంది అని. అది ఇక మిగతా ఇక్కడ బిస్తర్ ఉంది. ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే వంటది. ఇక కింద రూమ్ తీసుకున్నాక అమ్మ వాళ్ళు వచ్చినాక అక్కడ ఇది గ్రీన్ స్క్రీన్. దీన్ని షార్ట్ కోసం యూజ్ చేద్దామని తీసుకొచ్చినా కానీ యూజ్ చేస్తలేదు. అట్లా పెట్టేసినా ఇక సౌండ్ మనకు రీసౌండ్ రాకుండా కూడా యూజ్ అవుతుంది అనుకోండి. ఆపోజిట్లో ఉంటుంది కదా, అంతే. ఇక కూలర్ ఎండాకాలం అయితే ఇది లేకుండా ఉండలేము మనం. ఈ రూమ్లో కంపల్సరీ కావాలి. బీరువా ప్లస్ ఈ ఇవి గ్లాస్ వచ్చేసి మన ఓనర్ వాళ్ళదే, వాడుకోండి అంటే వాడేసుకుంటున్నాయి. ఇక మిగతా ఏమన్నా బాక్సులు మనకు కొత్తవి ఉంటే అక్కడ పెట్టేసిన కూడా అండి. మొత్తం ఇక ఎండాకాలం ఆ కుండాల నీళ్ళు తాగుతా అన్ని ఇక ఇక్కడ ఉంటాయి. అదే బాత్రూమ్. ఇక బాత్రూమ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇది నా స్టూడియో టూర్ మొత్తం డీటెయిల్గా ఒక లుక్ వేస్తే ఇట్లా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కొత్త పర్చేస్ చూసుకున్నట్లయితే మొబైల్, ఫస్ట్ ఫైల్ మొబైల్. ఈ మొబైల్ కాదు, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, అది సామ్సంగ్ S23. అంతకుముందు ఇది 4 years వాడినా దీన్ని, రియల్మీ X2. ఇది ఇప్పుడు ఇంట్లో ఇచ్చేసిన. ఇక మెయిన్ కెమెరా, మెయిన్ మొబైల్గా, అదేవిధంగా కెమెరాకి కూడా నేను ఇప్పుడు S23 యూజ్ చేస్తున్నా. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏమేమి కొన్నాం, మళ్ళీ స్టాండ్ కొన్నా, స్టాండ్ పెట్టడానికే, ఈ మొబైల్ పెట్టుకోవడానికి అని ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇగో ఇది పవర్ బ్యాంక్. ఇది వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇక మొబైల్ వెంబడే కొన్నా నేను. ఇక వైర్లెస్ పనిచేస్తుంది, మనకి ఎప్పుడన్నా రికార్డింగ్కి కూడా ఇబ్బంది కావద్దని వైర్లెస్ ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇది మొబైల్ హోల్డ్ చేయడానికి, ఎక్కడైనా బయటికి పోతే ఇబ్బంది కావద్దని. అయితే ఇందులో ఒకటి ప్లస్ పాయింట్, ఇంతకుముందు వాడేది ఏంటంటే ఇట్లా పైనకి లేపి స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా, అది వాడేది. కాకపోతే అది మొబైల్ని జంప్ చేస్తుంది, ఇట్లా తీసేటప్పుడు ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు మనకు ఇబ్బంది లేకుండా. ఇది నెక్స్ట్ అంతే. ఈ సంవత్సరం నేను యూట్యూబ్ కోసం ఇవే కొన్నా. ఒక మొబైల్ ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మానిటర్. బిగ్ పర్చేస్లా 2 ఉన్నాయి. ఒకటి మొబైల్ వచ్చేది, ఇది ఒకటి. అయితే ఇది వాయిస్కి మాత్రం బెస్ట్ మైక్ అనుకోండి. నేను వేరే మైక్లు ఏం వాడలేదు. బోయా తర్వాత ఇదే ఉన్నా నేను, వైర్లెస్ మైక్ 2000 పెట్టి. నేను దీన్ని తీసుకున్నాక 2 స్పాన్సర్ వీడియో చేసిన. ఈ బెస్ట్ మైక్ అయితే ఎన్ని తెలుసా, అసలు ప్రొడక్ట్ టెస్టింగ్ కోసం అని నేను ముందర పోతున్నా, మొబైల్ పట్టుకుని ఎంట వస్తుండు, అయినా కూడా ఎక్కడ కూడా కట్ కాకుండా రికార్డ్ అయింది మైక్. ఇక బ్యాటరీ బ్యాకప్ అంటారా, పొద్దున స్నానం వచ్చింది. ఒక 6-7 hours వచ్చింది ఒక్క మైక్. ఇందులో 2 ఉంటాయి. అయితే పోడ్కాస్ట్ కోసం అని, ఎప్పుడన్నా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా పనికొస్తుందని ఒకటిసారి 2 తీసుకున్నా. అయితే ఇది ఐఫోన్కి కూడా ఇచ్చింది. ఇది పాతదే అనుకుంటాను తెలిసి. ఇప్పుడు కొత్త ఇట్లా ఐఫోన్లో కూడా C టైప్ వస్తుంది కదా. ఇట్లా ఈ 2 మైకులు ఉన్నాయి. ఒక్కొక్క మైక్ వచ్చేసి 6 hours. ప్లస్ ఇందులో కూడా మళ్ళీ బ్యాటరీ ఉంటుంది. ఇగో ఇట్లా ఇట్లా చాలా మంచి, అంటే బాగుంది మైక్ పరంగా. నేను తీసుకున్నాడే సాటిస్ఫాక్షన్ దీంతో. ఇది నేను పర్చేజ్ చేసినాయి. ఇక అచీవ్మెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మొత్తం రూమ్ సెటప్ చూసారు కదా, రూమ్ ప్లస్ నేను వాడే సాఫ్ట్వేర్స్, నేను వాడే ఎక్విప్మెంట్స్ మొత్తం చూసారు కదా. అయితే 2024లో చేసిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం మన 2 పెద్ద అచీవ్మెంట్స్ అయ్యాయి నాకు. 2 కూడా కొలాబరేషన్. ఫస్ట్ పెద్ద అచీవ్మెంట్స్ అంటే యూట్యూబ్ వీడియో కోసము హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ తీసుకున్నాం. ఫస్ట్ టైం కంపెనీ ఆఫర్ చేసింది మొత్తం ఫ్లైట్, రూమ్ మొత్తం. సెకండ్ అచీవ్మెంట్ కూడా మన సెకండ్ కొలాబరేషన్ అయింది హైదరాబాద్ లో. ఒక పెద్ద బ్రాండ్ తోటి మనకు కొలాబరేషన్ అయింది. అంటే అది కూడా ఒక డ్రీమే అనుకో. ఆ డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి 2 మేజర్ అచీవ్మెంట్స్ మనకు దక్కిన ఈ సంవత్సరం. ఇక
పెద్ద లాసెస్ గురించి చెప్పుకున్నట్లయితే నా లైఫ్ లో ఇంత పెద్ద లాస్ ఎప్పుడు కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చెన్నై ఫ్లైట్ ఏదైతే మనకు ఫ్రీగా వచ్చేదో దాన్ని మేము పైసలు పెట్టి వెళ్ళినాం. ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ లో అసలు ఫ్లైట్ మిస్ అయిపోయింది. దాని గురించి మొత్తం వీడియో చేస్తాము, ఉంది బ్లాగ్, అది ఇంకా ఎడిట్ చేయలే, దాంట్లో చెప్తాను. ఫ్రీగా వచ్చే దాన్ని మనం పైసలు పెట్టి పోయినాం, సొంత పైసలు పెట్టి వాడి మళ్ళీ వెళ్ళాం. అంటే సొంత పైసలు కాదు, కంపెనీ స్పాన్సర్ చేసిన, అది తర్వాత దాని గురించి మాట్లాడదాం. సెకండ్ లాస్ వచ్చేసి నా ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక జిమెయిల్ పైనే మొత్తం ఛానల్స్ ఉన్నాయి. అయితే ఆ జిమెయిల్ అకౌంట్ మొత్తం హ్యాక్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ తో పాటు మొత్తం సోషల్ మీడియా ఏదైతే సోషల్ మొత్తం హ్యాక్ అయిపోయినాయి, మొత్తం క్లోజ్, నా చేతి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటలకు హ్యాక్ అయిపోయింది. పొద్దుగాల మళ్ళీ లేచి చూసిన 5 గంటలకు, అసలు నెత్తి పట్టుకునే కూర్చున్న పొద్దుసనం. మళ్ళీ నైట్ 4-5 వరకు రికవర్ అయిపోయింది. తొందరగా యాక్షన్ తీసుకున్నందుకు రికవర్ అయింది, లేకపోతే మొత్తానికి పోయింది. అయితే ఇప్పటి వరకు ట్విట్టర్ హ్యాండిల్, ఇంకా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అయితే రికవరీ కాలేదు. సేమ్ మెయిల్ ఐడి పైన ఉండే, అది ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. నేను మెయిల్స్ పంపిస్తూనే ఉన్నా, కంపెనీ రెస్పాన్స్ అవ్వట్లేదు. అది ఇప్పటి వరకు రికవర్ అయితే తెలియదు. పెద్ద ప్రాబ్లం అంటే ఈ రెండు. అయితే యూట్యూబ్ అయితే నా కెరియరే, యూట్యూబ్ హ్యాక్ అయిందంటే నాకు అసలు ఊహించలేకుంటే నేను. అయితే దాని గురించి మొత్తం వీడియో చేసిన. ఫస్ట్ వీడియో ఈ ఛానల్ పైన అదే ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే, ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ గోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ప్రతి ఛానల్ 5 ఛానల్స్ ఉన్నాయి నావి. 5 ఛానల్స్ లో 50K మినిమం సబ్స్క్రైబర్స్ ఉండాలి. అయితే ఒక ఛానల్ అంటే మెయిన్ ఛానల్లో మాత్రం 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయి ఉండాలి. ఆ విధంగా నేను వర్క్ చేస్తాను. ఎగ్జాక్ట్ గా అయితా కాదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా నేను టార్గెట్ అయితే పెడుతున్నాను. అయితే సపోర్ట్ చేయడం మాత్రం మీ వంతు. ఇక వర్క్ మాత్రం ఆ విధంగా నేను ఈ సంవత్సరం చేస్తున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం ఈ సబ్స్క్రైబర్స్ తో పాటు 6 months తర్వాత నా మొదటి స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయబోతున్నాను. నేను మొదటి స్టార్ట్అప్ మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నది. ఎప్పటి వరకు లాంచ్ అవుతుంది అనేది తర్వాత మనం ఈ వీడియో ఇదే ఛానల్ పైన కంటిన్యూషన్ మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇవి నెక్స్ట్ ఇయర్ ఛాలెంజెస్. అదే విధంగా ఈ ల్యాప్టాప్ ఉంది కదా, అయితే స్టార్ట్అప్ తో కన్నా ముందు ఒకవేళ సెట్ అయితే ల్యాప్టాప్ చేంజ్ చేయాలని అనుకుంటున్నాను నేను. 3 ఉంటాయి నెక్స్ట్ ఇయర్ గోల్స్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూషన్ 6 months గ్యాప్ లేకుండా ఈ యూట్యూబ్ వీడియోల పైన వర్క్ చేయాలి. 50,000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలి మొత్తం ఇయర్స్ లో. 4 ఛానల్స్, ఒక ఛానల్స్ మాత్రం 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ కావాలి. ఇక సెకండ్ వచ్చేసి ఏమో ల్యాప్టాప్ చేంజ్ చేయాలి. ఈ లోడ్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ 7 years నుంచి ఇదే ల్యాప్టాప్ వాడుతున్నా, వీడియోలు మొత్తం ఎడిట్ చేస్తున్నా కాబట్టి లోడ్ ఎక్కువ అవుతుంది, ల్యాప్టాప్ ల్యాగ్ అవుతుంది కొంచెం. కాబట్టి ల్యాప్టాప్ ని చేంజ్ చేయాలి. ఇక థర్డ్ వచ్చేసి నా ఫస్ట్ స్టార్ట్అప్ పైన వర్క్ స్టార్ట్ చేయాలి. అది ఎప్పటి వరకు లాంచ్ అవుతుంది అనేది చెప్పలేము, కానీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు నా యూట్యూబ్ జర్నీ. ఈ సంవత్సరం పర్చేస్, అచీవ్మెంట్స్ మరియు లాసెస్ మొత్తం మీరు తెలుసుకున్నారు. ఇక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇక ఫర్దర్ ఏవైనా వీడియోలు వస్తే మీరు దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే కలుద్దాం మరి ఒక వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.